ఏంటిది? ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నది అలాగే తెల్లగా మెరిసిపోతుంది. ఏంటి తింటారా? అయ్య బాబాయ్, ఇదేంటి ఇలా బ్రేక్ డాన్స్ చేస్తుంది? మరి ఫేర్ అండ్ లవ్లీ పుడింగ్ ని, అదేనండి కోకోనట్ పుడింగ్ ని సిద్ధం చేసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని 2 చెక్కలు చేసి అందులో ఉన్న నీళ్లని ఒక గిన్నెలో పోసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇలా కొబ్బరిని వేరు చేసి ఇలా ఉన్న కొబ్బరిని ఇలా మార్చేసుకోండి. అంటే కొబ్బరికి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి తెల్లగా మార్చేసుకోండి అంటున్నా. తర్వాత ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా చేసేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న కొబ్బరిలో నుంచి నీళ్ళు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళు మొత్తం తెచ్చేసి పోసేసుకోండి. దీన్ని ఒకసారి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని తర్వాత ఓ టీ గ్లాస్ నీళ్లు పోసేసుకుని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ పెట్టేసుకున్న కొబ్బరి పేస్ట్ ని ఇలా ఒక బౌల్ పెట్టేసుకుని దాని మీద వడకెట్టుకుని పెట్టేసుకుని ఇందులో మిక్సీ పెట్టుకున్న పేస్ట్ చేసేసి ఇలా ఒక గరిటెతో తిప్పుతూ ఉన్నారనుకోండి, అందులో ఉన్న కొబ్బరి పాలు మొత్తం గిన్నెలోకి వచ్చేయండి. అప్పుడు ఈ పాలల్లో సగం పాలని ఒక గిన్నెలోకి వేసేసి 1 కప్పు పాలు ఉంచుకోండి. ఇప్పుడు ఉంచుకున్న పాలల్లో 4 చెంచాలు మొక్కజొన్న పిండి వేసేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కలుపుకున్న పాలు తెచ్చేసి ముందు గిన్నెలో వేసుకున్న పాలల్లో వేసేసి బాగా కలిపేసుకోండి. తర్వాత ఇందులో చిన్న కప్పు పంచదార లేదా మీ తీపికి సరిపడా పంచదార వేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఉంది కదా అని పక్కకి వెళ్ళారనుకోండి, పాలు కాస్త అడిగంటేసి మాడిపోతాయి. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఓపిక తెచ్చుకుని గ్యాస్ దగ్గర నుంచుని దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి పుడింగ్ అనేది బాగా వస్తుందండి. ఇది మొత్తం చిక్కబడిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అలాగే చిన్నగా కోసుకున్న పిస్తా పప్పు వేసేసి బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా గాజు గిన్నెలో గానీ లేదా స్టీల్ బాక్స్ లో గానీ వేసేసి ఓ అరగంట సేపు బయట పెట్టేసుకుని బాగా చల్లారి పెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత 1 గంట లేదా 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని మొత్తేసి చూసారనుకోండి, ఇలా మీకు అంటుకోకుండా ఉంటది. తర్వాత దీన్ని ఇలాగ మనం చేతితో లాగేసుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ప్లేట్ లోకి వేసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని చల్లగా ఉన్నప్పుడే నోట్లో వేసుకుని తింటే ఉంటదండి. పాడైపోతున్న ప్రపంచానికి పద్ధతైన పదజాలంపై పట్టు పొందేలా చేసినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసి పక్కన లైక్ కొట్టేసుకోండి. ఉంటాను మరి.